హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు రెసిపీ గోంగూర చట్నీ అండి. గోంగూర చట్నీ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. చట్నీని చాలా చాలా ఇష్టపడతారు కదా. ఆ గోంగూర చట్నీని మరింత రుచిగా, డిఫరెంట్గా, చాలా చాలా టేస్టీగా చేసి చూపిస్తాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఈ గోంగూర చట్నీ అనేది ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంటుంది. అంతేకాకుండా డైలీ ఇడ్లీ దోశల్లోకి చట్నీ చేసే అవసరం లేకుండా ఈ గోంగూర చట్నీతోనే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం గోంగూరని ఇలా కట్ చేసుకుని ఎక్కువగా వాటర్ పోసి ఇసుక అనేది ఏమీ లేకుండా బాగా శుభ్రం చేసుకుని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. తర్వాత మీ ఘాటుకి తగ్గట్టుగా కొన్ని ఎండుమిర్చిని కాడలు ఒలుచుకొని గిన్నెలోకి పెట్టుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని కళాయిలో వేసుకుని దోరగా ఫ్రై చేయండి. గరిటతో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తే అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయండి. బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత అన్నీ తీసి ఒక గిన్నెలోకి పెట్టుకోండి. అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను వేసుకుని 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకుని వాటిని కూడా గరిటతో బాగా కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఫ్లేమ్ మాత్రం మొత్తం తగ్గించి ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. చట్నీకి టేస్ట్ అనేది కరెక్ట్గా రాదు. లో ఫ్లేమ్లోనే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర, ధనియాలు వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు మినప్పప్పును కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకోండి. తెల్ల నువ్వులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి. ఓపెన్ చేసి చూడండి, మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా రెసిపీస్ అనేవి బాగా నచ్చుతాయి. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలోకి తొడిమెలు తీసుకుని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ ఫ్రై చేయండి. వాటిని కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ప్లేట్ పక్కన పెట్టి బాగా చల్లారనివ్వండి. మనం ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా చల్లారనిద్దాం. అదే కళాయిలోకి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరని ఇలా వేసుకోండి. గరిటెతో ఇలా కలుపుకుంటూ మగ్గించినట్లయితే గోంగూర అంతా కూడా చాలా ఈజీగా మగ్గిపోతుంది. 1 టీ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసి బాగా ఉడికించినట్లయితే గోంగూర అంతా కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోతుందండి. వాటర్ మొత్తం కూడా పూర్తిగా ఎగిరేంత వరకు గోంగూరని బాగా ఉడికించాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉడికించినట్లయితే ఆకులన్నీ కూడా ఈవెన్గా బాగా ఉడుకుతాయి. ఈ విధంగా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించండి. ఇలా దగ్గరగా ఉడుకుతుంది కదా. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోవటానికి రెడీగా ఉందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు గల్లుప్పుని వేసుకుని సాల్ట్ కానీ గల్లుప్పుని కానీ వేసుకుని ఉప్పు అంతా కూడా గోంగూరలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. గోంగూర బాగా చల్లారనిద్దాం. ఈలోపుగా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకుని ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు గల్లుప్పుని వేసుకుని 1 టీ స్పూన్ వరకు మెంతుల పొడి వేసుకోండి. మెంతు పొడి అనేది గోంగూర చట్నీకి మరింత రుచినిస్తుంది. మెంతుల్ని బాగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పొడి అండి, లేదంటే చిటికెడు మెంతులైనా కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ కూడా బాగా నలిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూరలోకి ఈ కారపొడి అంతా కూడా వేసేసుకుని బాగా మిక్స్ చేయండి. కారపొడి అంతా గోంగూరలో బాగా కలవాలి. గరిటెతో ఇలా మొత్తం అంతా బాగా కలపండి. ఈ చట్నీకి పోపు అనేది రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఏదైనా గిన్నెను పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు
ఆయిల్ వేసుకుని దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకోండి. అలాగే కొన్ని ఎండుమిర్చి ముక్కలు వేసుకుని కొంత కరివేపాకు కూడా వేసుకుని పోపు దినుసులు యాడ్ చేద్దాం. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు మెంతులు కూడా యాడ్ చేసి కొంచెంగా ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ అనేది చట్నీకి మరింత టేస్ట్ని ఇస్తుంది. ఈ పోపు అంతా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోంగూర చట్నీలోకి ఈ తాళింపు అంతా కూడా వేసేసుకుని ఆయిల్ అంతా కూడా చట్నీలో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఈ టైంలో మనం సాల్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని చట్నీని బాగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలోకి స్టోర్ చేసుకున్నారంటే చట్నీ అనేది నిల్వ ఉన్న కొద్దీ కూడా టేస్ట్ అనేది చాలా చాలా బాగా పెరుగుతుందండి. చట్నీ బాగా ఊరిన తర్వాత మనకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఒక 1 మంత్ వరకు అయినా కూడా ఈ చట్నీని నిల్వ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది రోజు రోజుకి మరింత పెరుగుతూ చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెల్కమ్ టు మై కిచెన్.